అట్లాగే డిప్యూటీ స్పీకర్గా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి పక్కన నేనున్నాను. ఇప్పుడు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. ఎందుకంటే ఆయన ఊహించినటువంటి సిచ్యువేషను అసెంబ్లీలో ఏమీ ఉండదు. ఆయనకి టెక్నికల్గా రావాల్సిన సమయం కంటే ఇంకా కొంత వారికి ఎక్కువ ఇవ్వండి అని చెప్పి మా తరపున కూడా నేను స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి కూడా తెలియజేస్తాం. దానికి రీజను ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే అపోజిషను పార్టీ లేని వలన అసెంబ్లీ గంట కౌన్సిల్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేసి కౌన్సిల్దే ఎక్కువ టీవీల్లోని పబ్లిక్కి వెళ్తుంది. ప్రజాప్రతినిధులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు విన్నవించుకునే సమస్యలు కానీ, ప్రభుత్వం చెప్పే సమాధానాలు కానీ అవి పబ్లిక్కి చేరటం లేదు అనేది ఒక విధమైన వార్తలు వస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ సభ్యులు తప్పనిసరిగా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉంది. టెక్నికల్గా మీకు రావాల్సిన సమయం కంట ఎక్కువగానే వస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలని దృష్టిలో పెట్టుకుని మీరు వస్తే అది కొంచెం వేడిగా అసెంబ్లీ చూడటానికి కూడా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎంత బాగుంటాయో ఆ విధంగా అక్కడ కూడా ఆయన వస్తే బాగుంటుంది.